మీకు లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. న్యాయవాదిగా ఉన్న లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఏ సెక్షన్ వాళ్ళని ఎన్నుకుంటే ఈ కౌన్సిల్కి న్యాయం జరుగుతుంది, న్యాయవాదులకు న్యాయం జరుగుతుంది? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 2 ఉండాలి చెప్తా. మీరు అడిగినట్టుగా ఏదైనా ఒకటి ఉండాలంటే లీడర్ అనేటువంటి. రేపు ఉదయకాంత్ నేను ప్రలోభ పెట్టను, అందరు వెళ్ళే ఎన్నికల పద్ధతిలో వెళ్ళను అని అంటే గెలిచే అవకాశం ఉంటుందా? అటువంటి చేసి గెలవాల్సిన అవసరం నాకు లేదు. గెలిచిన తర్వాత వాళ్ళ గురించి ఓడిపోతే బార్ కౌన్సిల్ మీద పోరాడతారా, లేకపోతే న్యాయవాదుల సమస్యల మీద పోరాడతారా? 2 పోరాడతా. న్యాయవాదుల కష్టం వస్తే కూడా వాళ్ళ కోసం నిలబడే. సో ఈ బార్ అసోసియేషన్ సపోర్ట్ చేయడము, ఒక కౌన్సిల్ మెంబర్కు అడ్వకేట్స్ సపోర్ట్ చేయడం, ఎటువైపు దృష్టి పెడితే ఎక్కువగా ఈ గెలుపోవటంను ప్రభావితం చేస్తాయి? నా దగ్గర సీక్రెట్ అని లాక్కొని ఎవరి లాజిక్స్, ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటే, ఎవరి వ్యూహం వాళ్ళకుంటుంది. అంటే మీరు ముందే ఒక నరేషన్ డెవలప్ చేసుకున్నాను, నేను ఎందుకన్నా కూడదు, రేపు నేను ఓడిపోతే ఎలక్షన్ సిస్టమ్ బాగాలేదు, ఇప్పుడు ఏది బీహార్ రాజీవ్ గారు. నాకు అవసరం లేదు. నేను 2 సార్లు అసెంబ్లీ టికెట్టే కోల్పోయినా. అదే నేను పోయిన తర్వాత ఇది నాకు పెద్ద ఇదేం కాదు. నాకు ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ మీ సో మచ్. ఐఎమ్ కమింగ్ ఫర్ ద రైట్ కాజ్. అంటే బార్ కౌన్సిల్లో ఉండే వాళ్ళకు కౌన్సిల్ సమస్యలు తెలవడం ముఖ్యమా, నాయకత్వ లక్షణాలు ఉండడం ముఖ్యమా? అంటే బార్ కౌన్సిల్ అంటే ఇప్పుడు న్యాయవాదులకు సంబంధించింది, న్యాయంలో ఉన్న లోసుకులకు సంబంధించింది, చట్టాలు, సెక్షన్లు, ఇది. సో ఈ పర్సన్ వస్తే బాగుంటుందా? ఇది కాకుండా లీడర్ క్వాలిటీస్, ఇప్పుడు మీరున్నారు, మీకు లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. న్యాయవాదిగా ఉన్న లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఏ సెక్షన్ వాళ్ళని ఎన్నుకుంటే ఈ కౌన్సిల్కి న్యాయం జరుగుతుంది, న్యాయవాదులకు న్యాయం జరుగుతుంది? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 2 ఉండాలి చెప్తా. మీరు అడిగినట్టుగా ఏదైనా ఒకటి ఉండాలంటే లీడర్ అనేటువంటి లీడర్ లక్షణాలు ఉండాలని చెప్పి అంట. ఎందుకంటే నువ్వు పనిచేసేది న్యాయవాదికే. న్యాయవాదికి చట్టాలు తెలుసు, లా తెలుసు అని తెలుసు. కాకపోతే ఆయన పెయిన్ తెలుసుకొని, ఆయన బాధను అర్థం చేసుకొని, ఆ బాధను మనం ప్రాపర్గా సెట్ చేసేసి అప్రోప్రియేట్ ఫోరంలో పెట్టగలిగే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కనుక పైన ఉంటే ఖచ్చితంగా మీ సమస్యలు సాల్వ్ అవుతాయి. నువ్వు యువర్ ఆనర్ అని చెప్పి కోర్టులో వాదించాలనుకుంటే ఎంతోమంది అడ్వకేట్లు ఉంటారు. నీకు నువ్వే వాదించుకోగలుగుతావు, లేదంటే నువ్వు ఇంకో సీనియర్ అడ్వకేట్ని చెప్పినా కూడా వాదించుకోవాలి. కానీ నీ కష్టం తెలిసేసి ప్రభుత్వం దృష్టికో, లేకపోతే కౌన్సిల్ దృష్టికో, లేదంటే హైయర్ జ్యుడిషియల్ దృష్టికి తీసుకెళ్ళి నీ సమస్యను పరిష్కరించుకోవడం నీకున్నాడా? అది ఇంపార్టెంట్. ఒకసారి ఒక బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతుంది, దాన్ని తీసుకొచ్చి జిల్లా కోర్టు రిజెక్ట్ చేస్తే హైకోర్టులో వేయాలి. హైకోర్టులో వేయాలంటే వాళ్ళు ప్రాపర్గా ఆ జూనియర్ అడ్వకేట్కు వచ్చే ఫీజు, క్లయింట్ ఇచ్చే ఫీజు, దాంతోపాటు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు కౌన్సిల్కి ఇచ్చే ఫీజు నిజంగా ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఒక జూనియర్ అడ్వకేట్ హైకోర్టుకు రావాలి, బెయిల్ వేసుకోవాలంటే సాధ్యమా? ఆయనకు అందుబాటులో, లేకపోతే ఆయనకు విసులుబాటు ఉండే అడ్వకేట్ను కనుక బార్ కౌన్సిల్కి ఎన్నుకున్నా, లేదంటే కనుక వాళ్ళ లీడర్ లెక్క వాళ్ళను ఎస్టాబ్లిష్ చేసుకుంటే, రేపు అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకు అనుకూలంగా అందుబాటుగా నీకు ఫీజు తీసుకొని పనిచేసే అడ్వకేట్స్ కూడా ఉంటారు కదా. సో దట్ షుడ్ బి ద లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటే, రేపు మనం పోయిన తర్వాత మనకు ఖచ్చితంగా ఒక ఫ్రూట్స్ మనం గెయిన్ చేయగలుగుతాం. లేదు మన ఓట్లకు వేరే ప్రలోభాలకు మనం ఓట్లు ఇది చేసుకున్నామంటే, రేపు నువ్వు అదే ఆయన దగ్గరికి పోయి ఓట్లు అడుగుతావు, చెప్పు, పని అడుగుతావా? నువ్వు ఎప్పుడైతే ఎటువంటివి ప్రలోభాలకు లోన్ అయ్యేసి ఓటేసిన తర్వాత అదే అడ్వకేట్ దగ్గర బార్ కౌన్సిల్ ఎన్నుకున్న తర్వాత ఆ అడ్వకేట్ దగ్గర పోయి నువ్వు పని అడిగితే చేస్తాడా? నువ్వు నాకు కుట్టుకోటేసినవరా బాబు అంటాడు. అవునా కదా? ఈయన రాజకీయాలు చూసినా కాబట్టి చెప్తున్నా. ఓకే, ఈరోజు జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. సో దట్ ఈస్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్. ఓకే, దీన్ని నిజంగానే స్వచ్ఛందంగా నువ్వు ఓటేసేసి విధానం ఉందా? ఈ ప్రలోభాల నుంచి బయటికి తీసుకొచ్చే విధానం కానీ, ఈ ప్రలోభాలు జరగకుండా ఉండే విధానం కానీ, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. వన్ థింగ్, మన వ్యక్తిత్వంలో చేంజ్ రావాలి, ఆ మార్పు రావాలి. అండ్ మనం మీరు ఎన్నికల్లో అట్లాంటిది ఏదైనా క్యాంపెయిన్ తీసుకోబోతున్నారా? వన్ థింగ్, నేను ఒకటి చెప్తున్నాను ఆదిత్య గారు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను మీకు సమాధానం చెప్తున్నాను. నాలో నిజాయితీ ఉన్నదని మీరు గ్రహించినప్పుడు ఆబ్వియస్లీ మీరు నాకు ఓటేస్తారు, గెలిపిస్తారు. పబ్లిక్ ఈ రోజు పిచ్చోళ్ళు ఏం కాదు, జనాలు పిచ్చోళ్ళు కాదు. అందులో అడ్వకేట్స్ ఆర్ వెరీ ఎక్స్ట్రా టాలెంటెడ్, వెరీ ఇంటెలెక్చువల్స్. ఇఫ్ వన్స్ ద సీ ద పీపుల్, దే విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ అండ్ ద రియాలిటీ. అటువంటప్పుడు వాళ్ళ నిర్ణయానికి వాళ్ళకి వదిలేస్తాము. నిజంగా ఆ పొజిషన్ నేను డిజర్వింగ్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు ఓటేస్తారు. ఐ డోంట్ డిజర్వ్ దట్ అని వాళ్ళకి అనిపించినప్పుడు, నిజంగా నా డిజర్విటీ నాలో లేనప్పుడు వాళ్ళు ఓటు వేయరు కాబట్టి నేను గెలిపించుకోవచ్చు కావచ్చు. సో ఐ విల్ మూవ్ ఆన్, దట్స్ ఆల్ అని చెప్పి, దానివల్ల మన జీవితం ఆగిపోతుందని కాదు కదా. అండ్ దానివల్ల అది ఉంటేనే మనం సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం, లేకపోతే చేయమని కాదు కదా. రాజకీయాలు చూసినాము, జ్యుడిషియరీని చూసినాము, అన్ని చూసిన తర్వాత ఈరోజు ఒక గ్లిమ్స్ ఆఫ్ థాట్ ఒకటి వచ్చింది. చలో ఇక్కడ ఉంటే అట్లీస్ట్ లీగల్ ఫ్యాక్టరీని కన్నా మనం సపోర్ట్ చేయొచ్చు అన్న ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది. అడ్వకేట్స్ గమనించినారంటే ఆబ్వియస్లీ వాళ్ళు నన్ను గెలిపించుకుంటారని నమ్మకం నాకుందండి. అంటే ఇది నాట్ నెగిటివ్, బట్
మీరన్నట్టు గెలిచిన వాళ్ళను మాత్రమే పని చేస్తారు అని గుర్తించడము, ఓడితే వాళ్ళు పని చేయరని గుర్తించకపోవడము అనేది ఏముండదు. అంటే కొన్నిసార్ల గెలుపు ఓటములు ఈరోజు గాంధీ నిలబడ్డా గూడా ఈ ఎన్నికల సిస్టమ్‌లో గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే మంచితనానికి ఇక్కడ అవకాశం తక్కువ. రేపు ఉదయకాంత్ నేను ప్రలోభ పెట్టను, అందరూ వెళ్ళే ఎన్నికల పద్ధతిలో వెళ్ళను అనంటే గెలిచే అవకాశం ఉంటుందా? అటువంటివి చేసి గెలవాల్సిన అవసరం నాకు లేదు. గెలిచిన తర్వాత వాళ్ళ గురించి నిలబడే తత్వం నాలో ఉంది. నేను అది కూడా ప్రామిస్ చేస్తున్నాను. గెలిచిన ఓడిపోయినా కూడా నేను నాకు చేతనని పని నేను చేస్తా. గెలిస్తే ఎక్కువ చేస్తా, ఓడిపోతే తక్కువ చేస్తా. ఎందుకంటే గెలిచిన వాళ్ళకి విసులుబాటు ఎక్కువ ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళకి విసులుబాటు తక్కువ ఉంటుంది. సో ఆ వ్యక్తిత్వం నాది కాబట్టి నిర్ణయం మీకు వదిలేస్తా. నిర్ణయం మీరు తీసుకోండి. సో గెలిచినా, ఓడినా పోరాటం అనేది మాత్రం ఆపరు. సో వీళ్ళ సమస్యల కోసం పోరాడతారు. ఓడిపోతే బార్ కౌన్సిల్ మీద పోరాడతారా? లేకపోతే న్యాయవాదుల సమస్యల మీద పోరాడతారా? రెండు పోరాడతా. బార్ కౌన్సిల్ పని చేయకపోతే కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. న్యాయవాదుల కష్టం వస్తే కూడా వాళ్ళ కోసం ఖచ్చితంగా నిలబడే తత్వం నాకుంది. వాళ్ళ గురించి నిలబడతాను కూడా నేను మాటిస్తున్నా. నిర్ణయం తీసుకుని కొట్లాడడానికి, కొట్లాటలో మాత్రం ఖచ్చితంగా ఉంటా. గెలిచిన తర్వాత నా అడ్వకేట్ల గురించి నేను కొట్లాడతా. ఓడిపోతే గెలిచిన తర్వాత కూడా ఒక సమస్య వచ్చే అవకాశం ఉన్నది. ఏంది అనంటే ప్యానల్ 25 మంది ఉంటారు. 25 మంది ఉదయకాంత్ మాట మీదనే నిలబడాలన్న రూల్ ఏం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను ఆదిత్య గారు, నాలో నిజాయితీ ఉందంటే, నేను మాట్లాడేది కరెక్ట్ అని అనిపిస్తే దానికి ఎవరైనా తలొగ్గాల్సిందే. తప్పు మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రలోభ పెట్టాల్సిన అవసరం నాకే లేదు. ఇఫ్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ రైట్, అండ్ మా వాళ్ళంతా అడ్వకేట్లే కదా, ఏ చట్టాన్ని నిర్దేశించి ఏముంటే అదే చేయాలంటాం. వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ బెటర్ ఫర్ అండ్ వాట్ ఈస్ వెల్ఫేర్ ఫర్ ద పబ్లిక్ ఆర్ పీపుల్ ఆర్ అవర్ ఫెలో అడ్వకేట్స్ అని కరెక్ట్ అని అనిపించినప్పుడు, ఆ ప్రస్తావన మన తీసుకెళ్ళినప్పుడు అది కరెక్ట్ అయితే వాళ్ళు ఒప్పుకున్నప్పుడే వాళ్ళ వ్యక్తిత్వం నిలబడుతుంది కదా. వాళ్ళు దాన్ని తృణీకరించలేకపోతే, వాళ్ళని వ్యతిరేకించినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం కోల్పోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఆ బతికేందుకు, మనం ఈ క్వశ్చన్ చేసే అదొకటి మనకెందుకు, రైట్? మీ అడ్వకేట్లు చాలా బిజీగా ఉంటారు. పొద్దున లేస్తే కేసులు, వాయిదాలు, క్లయింట్ల యొక్క ఇంట్రెస్ట్లు. ఇప్పుడు మీ ఇంత ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ ఎన్నికలను పట్టించుకునే అసలు ఆలోచనలో అడ్వకేట్లు ఉన్నారా? 100% ఉంటారు. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువ అయింది, వాట్సాప్లో ఎక్కువ అయిపోయినాయి. ప్రతి చోట అందరికీ తెలుసు. ఇప్పుడున్న 35,000 మంది అడ్వకేట్స్, రిజిస్టర్డ్ అడ్వకేట్స్, ఇంకొక 15,000 మంది అదర్ అడ్వకేట్స్, ప్రతి ఒక్కరికి అయితే తెలుసు బార్ కౌన్సిల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి అండ్ ఓట్స్ నడుస్తుంది. మేము మంచి అడ్వకేట్ని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలని టాక్స్ అయితే నడుస్తుంది. సో అందులో వాళ్ళు కూడా జల్లెడ పడతా ఉన్నారు, మంచి వాళ్ళని తీసుకుపోయి కూర్చొని పెడతారు. ఇప్పుడు 209 మంది ఈ ఎన్నికల్లో నామినేషన్ వేశారంటే పోటీ చాలా తీవ్రంగా ఉందా? లేకపోతే కేవలం పోటీ కోసం కాదు, మేము ఎన్నికల్లో నిలబడదాము, మనకు ఒక బ్రాండింగ్ వస్తుంది, ఏదో నామినేషన్ వేద్దాము అన్న ఆలోచనతో వేసారా? ఏ విధంగా చూడొచ్చు? ఈ నామినేషన్ ఎక్కువైనా అనొచ్చా, తక్కువైనా అనొచ్చా? గతానికంటే కూడా ఇప్పుడు నామినేషన్స్ ఎక్కువైనాయి. గతానికంటే ఇప్పుడు ఓట్లు అంటే అడ్వకేట్స్ ఎక్కువైనారు, ఎన్రోల్మెంట్స్ ఎక్కువైనాయి, ఓట్లు కూడా ఎక్కువైనాయి. సో అవేర్నెస్ కూడా ఎక్కువైంది దానికంటే కూడా. సో ఇక్కడికి వస్తే మీరు అన్నట్లుగా కొంత పేరు వస్తుందో, లేకపోతే పాపులారిటీ వస్తుందో, లేదంటే కనుక ఎన్నుకోబడితే ఇంకేమన్నా వస్తాయో అనేది ఐ డోంట్ నో. 1,25,000 ఉంటే చాలా నామినేషన్ వేయచ్చు. ఓకే, అడ్వకేట్స్కి 1,25,000 పెద్ద సమస్య కాదు. ఓకే, కానీ ప్రపోజల్స్ కూడా ఉండాలి కదా. 10 మంది ప్రపోజ్ చేయాలి. ప్రపోజల్స్ ఉంటారు. 10 మంది ఎందుకు ఉంటారు? ఇంతగానే ప్రాక్టీస్ చేసిన 10 మంది ఉంటారు. సో ఉంటారు. అలాగే అది ఉంటుంది, ఇది ఉంటుంది, పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. తీరా ఎలక్షన్లో గెలుస్తాయని చెప్పి అనుకుంటారు. కొందరు గెలుస్తారు, ఓడతారు. ఎండ్ ఆఫ్ ద డే గెలిచేటోళ్ళు 25 మంది ఉంటారు కాబట్టి, ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళు చూసుకుంటే, గెలిచినాక ఏ స్టేజ్లో మనం గెలిచిన గెలిచిన వాళ్ళు చూసుకుంటారు. సో దాంట్లో ఇట్స్ గేమ్ ఆఫ్ 1.25 lakhs అంతే కదా. ఓకే, తిరగడానికి, ప్రచారానికి అంతే. అంటే ఈ ఎన్నికల్లో నేను ఒక వాదన విన్నాను, ఒక లాయర్ చెప్తున్నారు. సో ఇన్ని నామినేషన్లు రావడానికి అక్కడ అసలు పోటీ చేయడానికి ఒక క్రైటీరియా లేకపోవడము, ఒక అర్హత డిసైడ్ చేయకపోవడం వల్ల ఇందులో అర్హత లేనోళ్ళు, నిన్న మొన్న ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు పోటీకి వస్తున్నారు. వీళ్ళకు అసలు న్యాయవాది ప్రాక్టీసే పూర్తి కాలేదు, ఆల్రెడీ న్యాయవాదుల సమస్యల మీద పోరాడతామని వస్తున్నారు. ఇది కాదు, దీనికి ఎంతో కొంత క్రైటీరియా ఉంటే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఐ డూ అగ్రీ విత్ దట్. ఓకే, నీకు అంటే అర్హత అనేది ఫిక్స్ చేయాలి. ప్రతి దానికి ఒక అర్హత ఫిక్స్ చేయాలి. నీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి ఒక అర్హత ఉంటుంది, జడ్జెస్కి ఒక అర్హత ఉంటుంది, హైకోర్టుకి ఎలివేట్ కావడానికి ఒక అర్హత ఉంటుంది. మరి ప్రజల పక్షాన కొట్లాడే మెంబర్స్కు ఖచ్చితంగా అర్హత ఉండాలి కదా. లేని వాళ్ళని తీసుకొచ్చి నిలబెడితే ఏం చేస్తారు? అంటే కాయనికి రెండో వైపు చూస్తే భారతదేశంలో ప్రధానిగా పోటీ చేయాలన్నా కూడా ఈరోజు 20 ఏళ్ళు నిండితే ఓటక్కున్నవాడు ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీ అవుతున్నాడు, సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతున్నాడు. ఇట్లా ఓటక్కున్న వాళ్ళందరూ పోటీ చేయొచ్చు అని ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మీరు ఒక అర్హత ఫిక్స్ చేయాలి ఇందులో పోటీ చేసే వాళ్లకు అనేది జూనియర్ల యొక్క హక్కులను కాలరాయడం అని జూనియర్లు ఎందుకు భావించకూడదు?
సర్టన్లీ అది ఎస్ కాబట్టి ఈరోజు అందరికి కూడా వెసులుబాటు ఇచ్చింది, అందరు కూడా పోటీ చేస్తున్నారు. అంటే మీరు దీనికి ఫర్ ఉన్నారు, దానికి ఫర్ ఉన్నారు. ఖచ్చితంగా కదా, మీరే అన్నారు కదా కాయకు 2 దిక్కులు ఉంటుంది. ఆ, కాయనికి మాట్లాడితే మేము అటు మాట్లాడు. ఉదయ్ కాదు, కాయనికి 2 వైపులా ఉంటాడు. టాసు ఇటు ఓకే, టేలు మనమే, టాసు మనమే. సో అయితే ఇప్పుడు ఉదయకాంత్ ఎన్నికల యొక్క ప్రచార శైలి ఏ విధంగా ఉన్నది? మీరు మీ అడ్వకేట్స్ దగ్గర పోతున్నప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉన్నది? వాళ్ళు చెప్తున్న ప్రధాన సమస్యలు ఏంటి? సమస్యలన్నీ ఇంతసేపు నేను మాట్లాడిన వాటిలో అన్నిటి కూడా సమస్యలు. వాళ్ళు చెప్పిన సమస్యలు మీ ఎజెండా కాదు, వాళ్ళ సమస్యలు నా ఎజెండా కింద మారినాయి. ఇంకా నా ఎజెండా ఇంకా కూడా టైం ఉంది కదా. రేపు 8 తారీఖు నాడు మనకు నంబర్ వస్తుంది. నంబర్ వచ్చిన తర్వాత నా ఎజెండా, మేనిఫెస్టోస్ అన్ని కూడా నేను మళ్ళీ ఒకసారి మీ ఇంటర్వ్యూ ఛానల్లోని ఒక 117 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి మొత్తం. సో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక నియోజకవర్గంలో తిరిగితే సరిపోతుంది. మీరైతే రాష్ట్రం అంతా తిరగాలి. జనరల్గా ఇంతమంది ఈ రాష్ట్రం అంతా తిరిగి ఎన్నికల్లో ఉన్న అడ్వకేట్స్ని కలిసి ఓటు అడిగే పరిస్థితి ఉందా ఈరోజు? ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం తిరగాలంటే ఒక 7 మండలాలు తిరగాలి, 120 గ్రామ పంచాయతీలు తిరగాలి. అవును, సరిపోతుంది. అది అక్కడికి ఎమ్మెల్యేకి సరిపోతుంది. ఇప్పుడు ఈ అడ్వకేట్ ఏం చేయాలి? కార్ వేసుకొని ఒక్కొక్కసారి కార్ స్టార్ట్ చేసిందంటే హైవేలో ఒక 4-5 బార్లు కంప్లీట్ చేసేస్తారు. ఏ 4 కోణాలలో ఏ జిల్లా పోయినా, అటు ఆదిలాబాద్ పోతా, కరీంనగర్ పోతా, లేదంటే నిజామాబాద్ పోతా, మహబూబ్నగర్ పోతా, వరంగల్ పోతా, నల్గొండ పోతాయి. ఇక్కడికి పోవాలన్నా కూడా మనం ఒకసారి బండి స్టార్ట్ చేసామంటే ఇటుకెళ్ళి ఈ కొన, మళ్ళీ అటుకెళ్ళి ఆ కొన, అటుకెళ్ళి ఆ కొన కవర్ చేసుకొని వస్తారు. ఇప్పుడు అడ్వకేట్స్ బార్లో ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళను కలుసుకుంటారు, అర్ధగంట మాట్లాడతారు, అక్కడి నుంచి ఇంకో బార్ పోతే కలిసి అని మేము చేసినాయి అన్న. ఓకే, కొత్త రాకెట్ సైన్స్ ఏం కాదు. ఓకే, అంటే మీకు లీడర్గా మీరు ఆల్రెడీ కొద్దిగా అటు ఇటు ఉన్నారు కాబట్టి కానీ 200 మంది మీ లెక్క లేరు కదా. 200 మంది వాళ్ళ లెక్క లేకపోవడం నాకు అడ్వాంటేజ్. అంతేనంటారా? ఓకే, ఇప్పుడు ఈ ఎన్నికల్లో అడ్వకేట్ల పాత్రకు బార్ అసోసియేషన్స్, అడ్వకేట్స్ ఇండివిజువల్గా ఓటర్స్, బార్ అసోసియేషన్స్ ఒక అసోసియేషన్గా సపోర్ట్ చేస్తుంటాయి. సో ఈ బార్ అసోసియేషన్ సపోర్ట్ చేయడము, ఒక కౌన్సిల్ మెంబర్కు అడ్వకేట్స్ సపోర్ట్ చేయడం, ఎటువైపు దృష్టి పెడితే ఎక్కువగా ఈ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి? మీరు ఎవరి దగ్గర సుపారీ తీసుకున్నా ఎట్లా? నా దగ్గర మీ సీక్రెట్ అని లాక్కొని అంటే మీరు ఎట్లా చేయాలంటే నేను అన్ని ఎట్లా చెప్తాను ఆదిత్య గారు. ఎవరి లాజిక్స్, ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటే, ఎవరి వ్యూహం వాళ్ళకుంటది. అంటే బార్ అసోసియేషన్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనేది, బార్ అసోసియేషన్స్ పాత్ర ఎక్కువ ఉంటుందా, అడ్వకేట్స్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుందా? మంచిగా ఉంటుంది. అవన్నీ మీకు చెప్పు. మేము ఎలాగో పోటీ చేయట్లేదు, మాకు ఏం సంబంధం లేదు. ఇది జనం కోసము, మీ అడ్వకేట్ల కోసమే. మీ ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నాను నేను. ఎవరితో మీరు లాల్చి పెట్టి నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టున్నది. అవన్నీ ఎందుకు చెప్తారు ఆదిత్య గారు? ఇప్పుడు న్యాయ వ్యవస్థ, ఎన్నికలు అంటే కొంత మిగతా అంత సెక్షన్స్కు ఇంతకుముందు తెలియకపోయేది, ఇప్పుడైతే అందరికి తెలుస్తున్నది. న్యాయ వ్యవస్థ అనగానే వీళ్ళు కొంత డిఫరెంట్ పర్సన్స్, ఐడియల్ పర్సన్స్ అనేది ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో మీరు అన్నట్టు బార్ అసోసియేషన్లకు రకరకాల గిఫ్ట్లు ఇవ్వడము, ఓటర్లను రకరకాల అంశాలతోటి మాకు ఓట్లేయని ప్రలోభపరచడము, ఇది న్యాయ వ్యవస్థకు కొంత గౌరవాన్ని తగ్గించే విధంగా లేదా? వన్ థింగ్ మీరు అడుగుతున్నట్లుగా, ఎవరైతే నాకు ఓటు కావాలని చెప్పి వారిని ప్రలోభితం చేస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఇస్తున్నామో దాని నుంచి తీసుకునే ప్రయత్నంలో ఉంటాం కాబట్టి తీస్తాం. అంటే ఈ ఈతాకేసి తాటాకం తీయడమో, లేకపోతే చింతాకేసేసి తాటాకం తీయడమో, లేకపోతే ఈ ప్రాసెస్ అంటాం కదా, అంటే ప్రలోభాలకు గురి చేసేసి నీకు కావాల్సింది ఏదైతుందో అన్వాంటెడ్ నెసెసిటీస్ నీకు క్రియేట్ చేసి ఇచ్చి, నాకు కావాల్సిన బెస్ట్ క్రీమ్ని తీసుకోవాలి, తీసుకున్న తర్వాత నేను వెళ్ళాలి. ఎవడే కానీ రూపాయి పెట్టుబడి పెడుతున్నాడు, 10 రూపాయలు ఆశించే పెడతాడు. మీరు ఒకసారి అడ్వకేట్స్ ఆలోచించాలి, ఇటువంటి అండు ఇన్ఫ్లుయెన్స్కు మనం ఎందుకు లోన్ అవుతున్నాము, ఇటువంటి వాటికి వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చేసి మనం చేస్తున్నాం. ఇది ఇక్కడే కాదు, ఈ జ్యుడిషియల్ సిస్టమ్లే కాదు, పొలిటికల్ సిస్టమ్ అట్లనే ఉన్నది కదా. సిస్టమ్ కరప్ట్ చేసిన, పొల్యూట్ అయిపోయింది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో కాకపోతే అట్లీస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ అన్న ప్రాపర్గా ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు అది కూడా అట్లా లేకుండా పోతుంది. అన్ని ప్రలోభాలకు అలా గురి చేస్తున్నారని చెప్పి నేను వింటా ఉన్నాను. నా దగ్గర ఎటువంటి అథెంటికల్ ఎవిడెన్స్ లేవు, ఎందుకంటే మా అడ్వకేట్లు కదా ఉదయ్ మాట్లాడినట్టు ఛానల్లో మరి ఏం చెప్పంటారు కాబట్టి నా దగ్గర అయితే ఏం లేవు. అనుకుంటుంటే వినడానికి నేను సమాధానం చెప్తున్నా. అటువంటిది ఏదైనా జరుగుతుంది అని అంటే కనుక బెటర్ ఐ రిక్వెస్ట్ మై అడ్వకేట్స్ అటువంటి వాళ్ళని మాత్రం ఎన్నుకోద్దని చెప్తా. నేను ఒకటి చెప్తా, ఎనీ టైమ్ వాట్ ఎవర్ వి బిలీవ్ అంటే, లీడర్ అనేటోడు పబ్లిక్ యాక్సెస్ ఉండాలి, పబ్లిక్ కష్టం తెలిసినోడై ఉండాలి, పబ్లిక్ చెమట వాసన చూసినోడై ఉండాలి. సో దట్ ఏంటంటే మన చెమట పట్టకుండా చూస్తాడు. ఆ తత్వం నాయకుల్లో ఉంటే నాయకుడు ఎదుగుతాడు. సో ఆ తత్వం ఉన్న వాళ్ళు ఎవరున్నారు, అది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ కోర్టులకు వచ్చే దాంట్లో చాలా వరకు క్లయింట్లకు కనీసం వాళ్ళ అడ్వకేట్ తోటి మాట్లాడుకోవడానికి ఒక ఫెసిలిటీ రూమ్ లేదు.
క్లయింట్స్, అడ్వకేట్స్ గూడా వాళ్ళతోని మాట్లాడుకోవడానికి ఎక్కడనో చెట్ల కిందకి పోయి, గుట్టల పక్కన పోయి మాట్లాడుకోవాలి. ఈ ఫెసిలిటీస్ కల్పించడంలో దారుణంగా న్యాయ వ్యవస్థలో లోపం ఉన్నది అంటున్నారు. సో, దీన్ని బాగు చేసే అవకాశం ఉందా? ఉన్నది అన్నదాన్ని నేను ఒప్పుకుంటాం, బాగు చేయగలుగుతాం. 100% ఆ నమ్మకం నాకైతే ఉన్నది. చేయగలుగుతాం, అసాధ్యమైనది ఏది లేదు. సో, అడ్వకేట్, క్లయింట్ రూమ్స్ మెరుగుపడాలి. ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఒక మాట అడుగుతాను సార్. ఇప్పుడు లైబ్రరీ ఉంది. లైబ్రరీలో అట్లీస్ట్ కొన్ని ఛాంబర్ స్పేసెస్ మనం క్రియేట్ చేయగలిగితే అట్లీస్ట్ గంట క్లయింట్, ఒక క్లయింట్, ఇంకో క్లయింట్, ఇంకో క్లయింట్, ఇంకో క్లయింట్ ఒకరు, ఇద్దరు, ముగ్గురు కూర్చొని మాట్లాడుకునే వెసులుబాటు అయితే ఏర్పాటు చేసుకోగలుగుతాం కదా. సో ఆ ఫీజిబిలిటీ, ఆ వెసులుబాటు మనం పెట్టుకోవాలి. ఈజీ, ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఒక్కసారి మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు అడ్వకేట్ ఇంట్లో, యంగ్ అడ్వకేట్స్కి ఇంట్లో అయితే ఛాంబర్స్ ఉండేవి, లేదంటే కనుక వాళ్ళకు స్పేస్ ఉండేది క్లయింట్ పిలుచుకోవడానికి. అదే కనుక కోర్ట్ ప్రెమిసెస్ దగ్గర ఒక పెద్ద హాల్ కట్టించి ఒకరికి కూర్చోడానికి టేబుల్ చైర్ ఏర్పాటు చేయగలిగితే ఆ యంగ్ అడ్వకేట్కి ఎంత స్టేచర్ బిల్డప్ అవుతుంది, పొజిషన్ ఉంటుంది, అండ్ సేమ్ టైం క్లయింట్కి ఒక విసులుబాటు ఉంటుంది, మాట్లాడుకోవడానికి ఒక కంఫర్ట్ ఉంటుంది, అండ్ అడ్వకేట్కు కనీసం సెటప్ గెటప్ గురించన్నా 1000, 2000, 5000 ఫీజు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అది లేకుండా కూడా కదా ఇప్పుడు యంగ్ అడ్వకేట్స్ స్ట్రగుల్ అయ్యేది. ఆ ఛాంబర్ స్పేస్ లేదు. నా లెటర్లో మీకు అదే రాసిన. ఓకే. ఒక ఛాంబర్ స్పేస్ గురించి తనలాడొద్దు, ఒక లైబ్రరీ గురించి తనలాడొద్దు, ఒక పూట టిఫిన్ గురించి తనలాడొద్దు, మధ్యాహ్నం అన్నం తినడానికి ఆలోచించకుండా తినాలి. ఓకే. ఆ మినిమం ఆ ఫెసిలిటీస్ అన్న మనం కల్పించాలి. ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుంది కదా. ఎవరు చేస్తారు, ఎవరు ఆలోచించుతారు? సో, రేపు వాళ్ళు ఎదిగి ఎంత గొప్పలైనా కూడా వాళ్ళ గతాన్ని ఒకసారి వెనక్కి చూస్తే ఈరోజు ఇంత కష్టపడి మేము బ్రతికినాం కదా, ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్, అది మంచి చరిత్రనే కావచ్చు. కానీ కాకపోతే వాళ్ళు తనలాడుతున్న రోజులలో వాళ్ళు నిజంగానే ముందుకెళ్ళి ఎదిగితే సంతోషమే. ఆ హడిల్స్ ఎదుర్కోలేని పరిస్థితుల్లో మన వల్ల ఊరికి వెళ్ళిపోయేసి లేకపోతే బర్రెలను కాసుకుంటుండాలి, లేదంటే కనుక పేపర్ అమ్ముకుంటుండాలి, పాలు అమ్ముకుంటుండాలి అంటే అటువంటి వాళ్ళు చాలామంది లా డిగ్రీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ పరిస్థితి మళ్ళీ పునరుద్ధరణ కావచ్చు నిజంగా కూడా. సో, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎన్నికలు కేవలం అడ్వకేట్లకు సంబంధించినయా, జనరల్గా సమాజానికి కూడా? ఇప్పుడు ఎందుకంటే న్యాయం అనేది సామాన్యుడికి అందుబాటులో లేదు అనే ఒక ఆలోచన పెరుగుతుంది రోజుకింత. ఉన్నవాడికి న్యాయం దక్కుతుంది, లేని వాడికి న్యాయం దక్కడం లేదు. న్యాయం కూడా చాలా కాస్ట్లీగా మారింది. ఇలా న్యాయం కాస్ట్లీగా మారడం సమాజానికి మంచిది కాదు. ఈ దాన్ని కూడా మనం మార్చాలి అనే ఒక బార్ కౌన్సిల్ పాత్ర ఏమైనా ఉండబోతుందా రేపు? ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకోబడ్డ తర్వాత వాళ్ళకున్న స్టేట్ వైడ్ ఉన్న అడ్వకేట్స్ అందరితో యాక్సెస్ ఉంటుంది. ఓకే. అటుంటూ యాక్సెస్ ఉన్న తర్వాత వాళ్ళు కావాలంటే ట్రైనింగ్ సెషన్స్ పెట్టచ్చు, ట్రయల్ అడ్వకేసీ కోర్సెస్ పెట్టచ్చు, జ్యుడిషియరీ ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుంది పెట్టచ్చు, క్లయింట్ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉన్నది పెట్టచ్చు, అండ్ అడ్వకేట్ స్కిల్స్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టచ్చు. ఇవన్నీ చేయొచ్చు కదా. ఎన్నుకోబడ్డ 25 మెంబర్స్ ఎక్కడైనా బేస్ మీటింగ్లు పెట్టి క్లాసెస్ ఇచ్చి సెషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? కండక్ట్ చేయించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక అడ్వకేట్గా కూడా నేను లీగల్ ఎయిడ్ ఇచ్చిన చాలా, అంటే మీ దృష్టికి అవి రాలేదన్నట్టు దాని అర్థం. ఉంటే కనబడలేదు కదా, ఉంటే కనబడే, నాకైతే కనబడలే. అంతే. గడిచిన వాళ్ళు చేయలేదు కాబట్టి కనబడలే. ఒకవేళ మనం రేపు ఎన్నుకోబడితే అవన్నీ చేస్తాం. మ్యాండేట్గా ఒక ప్రజా దర్బారు పెడదాము. ఉన్న అడ్వకేట్లు అందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ ఏంది, పార్కింగ్ స్పేస్లు ఏంది, బాత్రూమ్లు అంటే ఏంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంది, రీజనబుల్ రేట్లు, లేకపోతే బెటర్ క్యాంటీన్లో గుడ్ ఫుడ్ ఎట్లా అందుతుంది, అండ్ అట్ సేమ్ టైము కోర్టుల లైబ్రరీస్ ఎట్లా ఉండాలి, లేదంటే కనుక అట్లీస్ట్ కోర్ట్ ప్రెమిసెస్లో ఛాంబర్ స్పేసెస్ యంగ్ అడ్వకేట్స్కి ఎట్లా ఉండాలి, ఇవన్నీ మనం ఇవ్వగలిగితే సర్టన్లీ దెర్ విల్ బి గుడ్ సిస్టమ్ విల్ బి కన్స్ట్రక్టెడ్. మంచి సమాజాన్ని నిర్మూలించుకున్న వాళ్ళం అవుతాం. కాంట్ వి డూ దట్? చేయాలనే ఆలోచన తప్పన ఆ దృక్పథం మనలో ఉంటే 100% చేస్తాము. ఇవన్నీ మనలో ఉన్నాయి, మనం చేయగలుగుతాం. ఆ నమ్మకం అనుకుంది కాబట్టి ముందుకు వచ్చినాము. ఎన్నుకున్న వాళ్ళు ఎన్నుకుని నిలబెట్టుకుంటే వాళ్ళ కోసం మనం నిలబడతాం. లేదంటే కనుక వాళ్ళు ఏం కోల్పోతారు అన్నది అనుభవించడం వాళ్ళకే తెలుస్తుంది. సో, ఓటర్లే లాస్ అవుతారు. మంచి వాళ్ళని బేసికల్గా మంచి వాళ్ళని ఎన్నుకోకపోతే ఓటర్లే లాస్ అవుతారు. అంతే కదా మరి. ఓకే. అంతే కదా. సో, సీనియర్ అడ్వకేట్స్ కూడా పెన్షన్ కావాలి అనే ఒక నినాదం ఇప్పుడు అడ్వకేట్లలో ఏమైనా ఉన్నదా? ఉన్నది. ఎందుకు ఉండొద్దు? సీనియర్ అడ్వకేట్స్కి పెన్షన్ ఎందుకు ఉండొద్దు? పెన్షన్స్ ప్లాన్స్ ఎందుకు పెట్టద్దు? చిన్న చిన్న ఇన్సూరెన్స్ కంపెనీలు మాట్లాడుకొస్తున్నాయి, యాడ్స్ వస్తున్నాయి. నువ్వు ఇంత డిపాజిట్ చేయరా బాబు, నువ్వు డిపాజిట్ చేస్తే నీకు ఆఫ్టర్ 30 years లేకపోతే ఆఫ్టర్ యూర్ రిటైర్మెంట్ నీకు ఇంత పెన్షన్ వస్తుంది, నువ్వు చనిపోతుంది బెనిఫిట్ వస్తుంది. ఆ ఎడ్యుకేట్ చేసే సిస్టమ్ ఎక్కడుంది అత్తయ్య గారు? ఎందుకని కదా. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక టీపీసీసీ, ప్రతి దానికి ఒక టీపీసీసీలు ఉన్నాయి, ప్రతి పార్టీకి ఉన్నాయి. బీయింగ్ ఏ అడ్వకేట్స్ చాలా వెల్ నోన్, వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్. ఎందుకు ఈ చిన్న చిన్న సమస్యలను వీళ్ళు ఇంతకాలం అడ్రస్ చేయలేకపోయారు? నేను కాదు, మీరు కాదు నేను అన్నది. బీయింగ్ ఏ ఆల్రెడీ బార్ కౌన్సిల్స్ వాళ్ళు చేయలేదు కాబట్టి నేను వచ్చిన అంతే. ఓకే.
సో వాళ్ళు చేసి ఉంటే మీరు రాకపోదురు. వాళ్ళు చేసుకుని నేను నిజంగా రాకపోదు నాకేం అవసరం. సిస్టమ్ మంచుకున్న తర్వాత ఇంకా నేను వచ్చి చేసేదేమున్నదని చెప్పి నేను వస్తాను. కానీ లేని కాడికి పోతా ఏ కావచ్చు. సిస్టమ్ సంతృప్త స్థాయి అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఏ సిస్టమ్ ఏది ఉండదు 100% ఏది ఉండదు. ఉండదు. ఉన్న దాంట్లో బెస్ట్ ఏం చేయగలుగుతుంది చేయాలి. బెస్ట్ కూడా ఏది చేయకపోతే నాలంటూ డోడొత్తుడు మాట్లాడుతాడు. చేయగలిగితే అవకాశం ఇస్తే మనల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచితే ఎక్కువ చేస్తాం, ఉంచకపోతే తక్కువ చేస్తాం. ఓకే. చేసుడు బరాబరే. ఓకే. ఎంత చేస్తాం అనేది ప్రజలు నిర్ధారించాలి. ఇప్పుడు కోర్టులలో ప్రతి కేసుకు ఫీజులు వసూలు చేస్తుంటారు. కోర్టు ఫీ అనేది ఒకటి పే చేయాలి. ఈ కోర్టు ఫీ కొన్ని చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఉంటుంది. ఈ కోర్టు ఫీని వాడితే కూడా న్యాయవాదుల సమస్యలన్నీ తీరుతాయి అనేది ఉంటున్నది. అవును. బార్ కౌన్సిల్ మరి ఈ కోర్టు ఫీని వాడుకొని న్యాయవాదుల సమస్యలను తీర్చడంలో ఎందుకు విఫలమైందంటారు? మళ్ళీ అది చెప్తున్నాను నేను. సంకల్పం లేదందరూ విఫలమైంది కాబట్టి నాలంటూ ముందుకు వస్తున్నారు. అన్నిటికీ మీ దగ్గర ఒకటే సమాధానమా? అంతే కదా మరి. ఇప్పుడు నువ్వు ఎవరైతే నువ్వు సరి చేయాల్సిన స్థానంలో ఉండి ఇవ్వాల్సిన స్థానంలో ఉండి నువ్వు ఇయ్యనప్పుడు రోడ్ వచ్చేసి దానికి క్వశ్చన్ చేసే అథారిటీస్ ఉంటాయి కదా. అంతే కదా. అక్కడ వాక్యూమ్ కనబడ్డది, ఆ ల్యాప్సెస్ కనబడ్డది కాబట్టి నేను వస్తున్నా అంటున్నా. ఓకే. నువ్వు అన్ని బాగా చేసుకుంటే నేను ఇంకో పని చేసుకుంటున్నాను కదా. నేను ఇక్కడికి ఎందుకు వద్దు? ఇప్పుడు మిమ్మల్ని 5 ఏళ్ళకి ఎన్నుకుంటారు. 5 ఏళ్ళు ఎన్నిక అయిన తర్వాత ఇప్పుడు జనరల్గా ప్రజాస్వామ్యంలో కూడా రీకాలింగ్ సిస్టమ్ అనేది లేదు. ఒక్కసారి ఎన్నికైనంటే మన కర్మేరా బాబు రైట్ టు రీకాల్ రైట్ టు రీకాల్ అనే సిస్టమ్ లేదు. బట్ బార్ కౌన్సిల్లో రైట్ టు రీకాల్ సిస్టమ్ రావాలని ఏమన్నా వస్తే మంచిది. ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లు కాదు సార్, ప్రతి దాంట్లో రావాలి సార్. ఎవడైతే చక్కగా పని చేయకపోతే అటెండర్ పని చెప్పి పీకెత్తాడు, కలెక్టర్ పని చేస్తే పీకేస్తారు. మరి ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు చక్కగా పని చేయకపోతే వాళ్ళు ఎందుకు పీకొద్దు? బరాబర్ పీకాలి. ఓటింగ్ సిస్టమ్ పెట్టాలి, డిస్క్వాలిఫై చేయాలి, ఇంకొక ఫ్రెష్ క్యాండిడేట్ తీసుకొచ్చి అపాయింట్ చేయాలి. సో దట్ ఏంటంటే వన్స్ ఎన్నుకోబడ్డానికి వాడికి భయం ఉంటుంది. ఆర్టీఐలో తీసి పడేస్తే ఎట్లా ఏంది పరిస్థితి అంది. ఇప్పుడు మీ దాంట్లో నోటా అనేది ఉందా అండి మీ బ్యాలెట్లో? ఉంటుంది. నాకు తెలియదు, ఉందో లేదో తెలియదు. నువ్వు కొంచెం రాజకీయాలు ఎక్కువ అలవాటు పడేసరికి నోటా ఉందంటే ఉంటుంది కదా. మరి దీని బార్ కౌన్సిల్ నాకు ఇంతవరకు ఆలోచన రాలేదు. గుడ్ క్వశ్చన్, బట్ నాకు తెలియదు ఆనెస్ట్లీ. ఎందుకంటే మనం రైట్ టు రీకాల్ వరకు వెళ్ళినప్పుడు కనీసం నోటా అన్న ఉన్నదా లేదా అనేది అది నాకు తెలియదు. ఎన్నుకునే దగ్గరనే వద్దనే వ్యవస్థ లేనప్పుడు ఎన్నుకున్న వాడిని వెనక్కి తీసుకొచ్చే వ్యవస్థ ఉండదు కదా. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని అంటే నేను. సో ఇప్పుడున్న ఎలక్షన్ ప్రాసెస్ ఫుల్ ప్రూఫ్గా లేదు అనే ఒక వాదన వినిపిస్తున్నది. మీకు అట్లాంటిది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద వ్యవస్థ, ఒక జ్యుడిషియల్ వ్యవస్థ, దీన్ని కూడా ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తే బాగుండేదేమో అన్న ఒక ఆలోచన ఉన్నది. మీకేమనిపిస్తుంది? ఒకటండి, ఇప్పుడు ఎనీథింగ్ అంటే ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద మిస్యూజ్ ఆఫ్ ద సిస్టమ్, మిస్అప్రోప్రియేషన్స్ కానీ ఒక మానిటరీ సిస్టమ్ అయితే ఉండాలి. మానిటరీ సిస్టమ్ పవర్ఫుల్గా ఉండాలి. ఆ పవర్ఫుల్ సిస్టము నిబద్ధతతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇప్పుడున్న సిస్టమ్ అట్లా ఉందని నమ్ముతున్నారా? ఏడా ఎలక్షన్ అథారిటీ, మీ జ్యుడిషియరీ ఎలక్షన్ అథారిటీ అట్లా ఉందా లేదా? ఏ అథారిటీ బాగుందని చెప్పి మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఎలక్షన్ కమిషన్ పై నుంచి మొదలు పెడితే కింద దాకా, దేశం ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే కింద దాకా ఎక్కడ ఎవరు. సో మరి మీకు ఎలక్షన్ల మీదనే నమ్మకం లేదు, అథారిటీ మీదనే నమ్మకం లేదు, మరి ఎలక్షన్లలో పోరాడము, పోటీ చేయడము దేనికి సంకేతం? అది బాగలేదు కాబట్టి నేను వస్తున్నాను సార్. ఎలక్షన్ సిస్టాన్ని మార్చలేరు కదా మీరు న్యాయవాదుల సిస్టాన్ని మార్చగలరు తప్ప. ఈ సిస్టమ్ నా ఒక్కడి గురించే పనిచేస్తే, నా ఒక్కరికి అనుకూలంగా పనిచేస్తే, నా ఒక్కరి కోసం ఒక విధంగా పనిచేస్తలేదు. ఆల్ అండ్ సోల్ అంటే రేపు మీరు ఒకవేళ సపోజ్ అంటే మీరు ముందే ఒక నరేషన్ డెవలప్ చేసుకున్నాను, నేను ఎందుకు అనకూడదు? రేపు నేను ఓడిపోతే ఎలక్షన్ సిస్టమ్ బాగాలేదు, ఇప్పుడు ఏది బీహార్ రాజీవ్ గాంధీ వాళ్ళు వీళ్ళు అంటారు. తిరిగి వెనక్కి చూసి దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించే టైం నాకు ఉండదు. ఓకే. నేను 2 సార్లు అసెంబ్లీ టికెట్టే కోల్పోయినా. ఓకే. అంత దెబ్బలు తినే వచ్చినోడిని. ఈ రోజు నా కాన్స్టిట్యున్సీ ఏమైంది నాకు తెలుసు. ఆ రోజు ప్రజలు తీసుకున్న నిర్ణయము, ఆ రోజు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అంతే. ఈ రోజు కనీసం గత్యంత లేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నది కాన్స్టిట్యున్సీ. అదే నేను పోయిన తర్వాత ఇది నాకు పెద్ద ఇదేం కాదు నాకు. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ మీ సో మచ్. ఐఎమ్ కమింగ్ ఫర్ ద రైట్ కాజ్. ఇది నాకు ముళ్ళ కిరీటమే, పెట్టుకొని నేను సిద్ధంగా ఉన్నా. మీ గురించి అక్కడైతే మీరు అన్నట్టు అక్కడ మీకు పార్టీ అవకాశం ఇవ్వలేదు, ఓటర్లు అయితే వాళ్ళకు అన్యాయం చేయలేదు. పార్టీ అవకాశం ఇస్తే ఓటర్లు ఏం నిర్ణయం తీసుకునేది తెలిసేది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఓటర్ల దగ్గరికి వచ్చారు, ఇంకా మీకు అవకాశం ఇచ్చేది ఎవరు లేరు, మీకు ఓటర్లే అవకాశం ఇవ్వాలి. కరెక్ట్. నన్ను ప్రజలు అడుగుతున్న సమాధానం అంటే ఈ రకంగా నేను మీ ద్వారా చెప్పాల్సి వచ్చింది. అటు నుంచి ఎందుకు ఇటు వచ్చినావు అంటే ఇందుకే వచ్చిన. అక్కడ పార్టీలు అడ్డుపడుతున్నాయి, ఇక్కడ ఎవరు అడ్డుపడేటోళ్ళు లేరు కాబట్టి డైరెక్ట్గా మీరు సేవ చేయాలంటే, సర్వీస్ చేయాలనే మోటివ్ ఎక్కడ ఉంటే ఏంది, ఎక్కడైతే ఏంది చేయడానికి. ఇది ఇంకా జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఇంకా కూడా కొంచెం డీసెంట్గా ఉంటుంది. సో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అంటే ఇది మీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా రేపు రాజకీయాలకి?
బార్ కౌన్సిల్ ఎన్నికలు కావడం తర్వాత రాజకీయాలకు వెళ్ళడం ఈజీ అని స్టెప్పింగ్ అట్లా ఏం కాదు. ఆ, ఇప్పుడు చేయాలనే ఆలోచన ఉన్నోనికి ఎక్కడైనా పర్లేదు, చేయాలనే ముందు పోతాడు, ఆ సంకల్పం మైండ్లో ఉండాలి. ఓకే సో ఇది దానికి స్టెప్పింగ్ స్టోన్, దానికి దీనికి మైల్ స్టోన్, ఏదేదో అవుతుందని మాత్రం నేను అనుకోను. ఓకే. ఐ మే రీచ్ ఏ వెరీ హై పొజిషన్ దెన్ దిస్ ఆల్సో, ఐ డోంట్ నో. అంటే ఈ 5 ఏళ్ల లోపే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ అటు వెళ్తారా ఉదయకాంత్ గారు? టైం విల్ డిసైడ్. టైం విల్ డిసైడ్. ఓకే. అక్కడికి వెళ్తే ఇంకే బై అండ్ లార్జ్ ఎక్కువ చేస్తాం, చట్టసభలు కూర్చొని సరైన చట్టాలను ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ డైరెక్ట్ ప్రభుత్వం నుంచి చేయించుతాం కావచ్చు. ఓకే. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని అడుక్కోవాలి, రేపు ప్రభుత్వం ఏంటి చేస్తా పని. సో ఇక్కడ ఉండి వీళ్ళ తరపున కొట్లాడి రేపు అక్కడి నుంచి వెళ్ళి చట్టాలు చేయించే ప్రయత్నానికి చేస్తారు. వీళ్ళ గురించి కొట్లాడతాం, వీళ్ళ గురించి వీళ్ళు కొట్లాడాలి. కొట్లాడాల్సిన అవసరం, వీళ్ళు కావాల్సింది చేస్తాం. ఓకే. ఇప్పుడు న్యాయవాదులు, ఇంటలెక్చువల్స్ జనరల్గా మనము జనరల్ ఎలక్షన్ ప్యాటర్న్ చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80% పోలింగ్ ఉంటుంది, సిటీలో పోలింగ్ ఉండట్లేదు. ఇంకా పట్టభద్రులది ఇంకా తక్కువ, టీచర్లది ఇంకా తక్కువ. న్యాయవాదుల పోలింగ్ ఎట్లా ఉండే అవకాశం ఉన్నది? ఉంటుందండి. అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ 80% పోలింగ్ ఉంటుందేమో అని అనుకుంటున్నాం. అట్లా ఉండదంటే ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఆ రోజు రాలేదు, ఓటు వేయలేదు అంటే మనం తప్పట్టడానికి ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న విసులుబాటు ఏంటంటే ఏ అడ్వకేటో ఆ బార్లో ఆ ఊళ్ళో ఓట్లు వేసుకోవచ్చు. 10 and above ఓట్స్ ఉన్న కాడ వాళ్ళు బ్యాలెట్స్ ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే ఇంటలెక్చువల్స్లో న్యాయవాదులే Yes, yes, హైయెస్ట్ నాకు yes, తెలిసి. yes. 80% పోలింగ్ జరగడం అంటే అంటే నేను అనుకోవడం అంటే ఓటు హక్కును వినియోగించుకుంటారని భావిస్తాను. ఎందుకంటే వాళ్ళకు ఫీజిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా అంతే గారు, వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే ఓటేస్తారు, ఎక్కడికో పోయి వేసేది కాదు కదా. ఓకే. సో ఈ ఎలక్షన్, ఈ ఓటింగ్ ఎట్లా వేయాలనే విషయంలో కూడా ఇప్పటి వరకు ఎలక్షన్ ఆఫీసర్స్ కనీసం ఒక అవగాహన కార్యక్రమాన్ని Yeah. నిర్వహించలేదు. మనం చెప్దాం, మన ఛానల్లోనే చెప్దాం, ఆ, అవసరమైతే మన స్క్రీన్ పెట్టి డిస్ప్లే చేసి చెప్తాం, Okay. ఏం బాధపడేది లేదు దాంట్లో. ఓకే. సో అంటే ఇది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? అంటే నిర్లక్ష్యం కాదు సార్, అది ఆ. టైం రావాలి కదా. 7 సంవత్సరాలు అయింది. ఉమ్, 7 సంవత్సరాలు అంటే ఎక్కడా, ఉమ్, అప్పుడప్పుడు 7 సంవత్సరాలు, ఓకే. 2 సంవత్సరాలు జరగాల్సిన ఎలక్షన్ 7 సంవత్సరాలు సుప్రీంకోర్టు ఆదేశించేంత వరకు కూడా చేయలేదు. ఉమ్. అది బార్ కౌన్సిల్ ఎలక్షన్. సో న్యాయంలోనే, న్యాయ వ్యవస్థలోనే న్యాయం లేదు. న్యాయం లేదు. న్యాయం అనే పదం ఉన్న చోట న్యాయం ఉండదు. న్యాయం లేదు. అది. సో రేపు మీకు ఓటేయాలని జనాలను అడిగితే ఏ ఒక అంశం, ప్రధాన అంశం, ఈ అంశాన్ని బట్టి నాకు ఓటేయండి అని మీరు మీ ఓటర్లకు పిలుపునిస్తారు? మీరు లింక్ అప్లోడ్ చేసి నాకు ఇవ్వండి, ఈ లింక్ తీసుకుపోయి వాళ్ళు చూస్తారు, వాళ్ళు వేస్తారు. ఉమ్? ఏంటి? మన ఇంటర్వ్యూ లింక్ అప్లోడ్ చేసి నాకు ఇవ్వండి, ఈ లింక్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు నాకు ఓటేసి గెలిపించుకుంటారు. ఓకే. నిజాలు అన్నీ చెప్పినాను కదా. ఉమ్, సర్టన్లీ ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అన్నది మన వ్యక్తిత్వాన్ని బట్టేసి వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇన్ని పాయింట్స్ నేను ఈరోజు చెప్పుకొచ్చిన. ఓకే. ప్రతిదీ ఏం చెయ్యలేము, మన అడ్వకేట్ చేయలేదు ఏం చెప్పండి. నువ్వు కను చుట్టూ 360 degrees తిరగండి సార్, వేర్ దెర్ ఇస్ నో లా యూ టెల్ మీ. చట్టాన్ని నిర్దేశించి కానీ లేకపోతే లా సంబంధించింది కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే చెప్పండి. మీరు తాగుతున్న నీళ్ళ నుంచి, మీరు వాడుతున్న ఫోన్ నుంచి, మీరు వేసుకున్న ప్యాంట్ షర్ట్ నుంచి, మీరు కళ్ళలో పెట్టుకున్న అద్దాల నుంచి, విచ్ ఈస్ నాట్ కనెక్టెడ్ అండ్ రిలేటెడ్ టు లా యూ టెల్ మీ. నీ షర్టు గుండి లేకపోతే కేసేయచ్చు, ఉమ్, నీ షర్టు కుతుకుడుకు చిరిగిపోతే కేసేయచ్చు, ఉమ్, మీ అద్దాలు పెట్టుకున్న అద్దాలు సరిగా లేకపోతే కేసేయచ్చు, ఉమ్. మీరు వాడుతున్న ఫోన్ చక్కగా పని చేయకపోతే కేసేయచ్చు, నీళ్ళు ఇన్ని రుచి లేకపోతే కేసు- కేసేయచ్చు. ఇన్ని కేసులు వేయచ్చు, మీకు బాత్రూమ్ లేకపోతే కేసు వేయలేకపోయారు, అదే కదా, ప్రొటెక్షన్ అదే. లేకపోతే కేసు ఆ వేయలేకపోయారు. పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఏసేటోడు ఇప్పుడు బయటకు వస్తున్నాడు. దీనికి లాయర్గా కేసు వేయచ్చు, దీనికి కౌన్సిల్ మెంబర్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా పవర్ ఉన్నప్పుడు ఇంకెక్కువ వాయిస్ వెళ్తుంది గట్టిగా, అంతే కదా. ద మోర్ పీపుల్ మేక్స్ మోర్ స్ట్రెంత్ కదా. ఇప్పుడు మీరు అన్నట్టు లాయర్ గా చాలా పనులు చేయొచ్చు, అడ్వకేట్ వాట్ కెనాట్ డూ. డెఫినెట్ గా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. కాకపోతే ఇట్లా ఇంకెక్కువ చేయొచ్చు అన్నట్టు, అర్థమవుతుందా? ఓకే. మీకు అధికారం ఉంటేనే అన్ని చేస్తారు తప్ప అంటేనే చేస్తాను, నేను ఎప్పుడు అనలేదు. ఆ, సమస్య లేదు. నా చరిత్ర చెప్తుంది, నేను కొట్లాడే అధికారం లేకుండా ఇండివిజువల్గా మస్తు కొట్లాడా నేను సమాజంలో. ఓకే. అది ఉంటేనే చేస్తాను కాదు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక ఆపర్చునిటీ, అవకాశం, పవర్ మనతో పాటు ఉంటే కనుక ఇంకా ఎక్కువ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం అంతే గారు. సో డెఫినెట్లీ వీ కెన్ డూ ద బెస్ట్. ఉన్నా చేస్తాం, లేకపోయినా చేస్తాం. ఉంటే ఎక్కువ చేస్తాం, లేకపోతే కొంచెం తక్కువ అవుతుంది అంతే. ఓకే. సో ఇది మొత్తానికి ఈ ఎన్నికలలో మీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని నమ్ముతున్నారు? 100%. దాంట్లో డౌట్ ఏంటి, ఎంతవరకు ఉండేది ఏంటిది? అంటే మెజారిటీలు అట్లా లెక్కలు ఉంటాయా మీకు? మెజారిటీ ఉండొచ్చు, బట్ లెట్ us see. దాన్ని ఎగ్జాగ్రేట్ చేస్తే ఎందుకు? 25లో మనం ఉంటాం, 25 మందిలో మీరు ఉంటారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇది థ్యాంక్ యూ ఫర్ యర్ టైం, థ్యాంక్ ఫర్ యర్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. ప్రజల్లోకి వెళ్ళడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశానికి థ్యాంక్ యూ వన్స్ అగైన్.
సో, ఇది ఉదయకాంత్ మనం మొదటే అనుకున్నాం గదా! ఆయన శైలి డిఫరెంటు, ఆయన స్టైలు డిఫరెంటు. సో, అడ్వకేటరీ అనేక విషయాలు జేయొచ్చు. ఒక కౌన్సిల్ మెంబర్ అయితే అంతకు మించి జేయొచ్చు. సో, నాకు సంకల్పం ఉన్నది, దమ్మున్నది అంటున్నారు. సో, ఎన్నుకోవడం మాత్రము ఓటర్ల చేతిలో ఉన్నది. సో, ఎన్నుకున్నా, ఎన్నుకోకపోయినా పోరాటం చేయడం మాత్రం ఆగనంటున్నారు. బట్ ఎన్నుకుంటే మాత్రము ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామంటున్నారు. సో, ఇప్పుడు ఇది మీ చేతిలో ఉన్నది. మరి ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు? ఎవరిని కౌన్సిల్ మెంబర్‌లు చేస్తారని చూద్దాము. మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళొకసారి కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ.